ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సితి పలయ బ్రహ్మ హరి హరాత్రి గుణాత్మ సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నిమిషంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం జనవరి మాసం. ఈ జనవరి మాసమున ప్రజలందరికీ ఆర్య ఆరోగ్యాలతో మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి ఉండాలని మనస్ఫూర్తిగా మీ కోయదర శ్రీనివాసరాజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. మనకి 12 రాసుల్లో ఈ 12 రాసుల్లో ఉండాల్సిన స్థితిగతులు ఎలా ఉన్నాయి, నక్షత్రం గడియలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ముఖ్యంగా ఉండాల్సింది ఉగాది నుంచి ఉగాదికి లెక్క వస్తుంది. మరి ఇది ఇంగ్లీష్ మాసంలో మరి జనవరి నుంచి మరి ఎలా ఉందా అనేది కూడా కొన్ని తెలుసుకోవాలని చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. మరి కొత్త సంవత్సరం కదా, మరి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంది ఏమిటా అనేది చాలామందికి చాలా విధానాలుగా ఆలోచన చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళందరికీ అదృష్ట గడియలు జీవితము, లలాటకము, యోగము, స్థానము, పూజ. అశ్విని నక్షత్రము 1, 2, 3 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3 పాదములు, కృతికా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా మేషరాశి ఫలితాలు. ఆ మేషరాశి వాళ్ళకి ఆదాయంలో 2, ఖర్చు 14, రాజపూజిత 5, అవమానాలు 7. మరి ఈ మేషరాశి వాళ్ళకి మేనుగా జాతకంలో చూసుకుంటే, వాళ్ళ స్థితిగతుల్లో చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి ఏలునాటి శని అంటారు. మరి ఏలునాటి శని అనేది ప్రారంభం కావాల్సిన యోగం కనబడుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొంత మంచి, 2 విధానాలుగా కనబడుతుంది. కాబట్టి మరి ఇది ఏలునాటి శని అనగా చాలామంది ప్రజలకి చాలా డౌట్లు ఉంటాయి. మరి ఏలునాటి శని అనేది దీంట్లో చేరింది కాబట్టి అది 3వ నెల నుంచి మళ్ళీ మార్చి నుంచి కన్యా రాశిలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ మేషరాశి వాళ్ళందరికీ చాలా వరకు సందేహం ఏమిటంటే, మరి ఈ వేలునాటి శని ఉంది కాబట్టి మరి దీనివల్ల ఏమిటా అనేది చాలామంది ప్రజలు చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి అలాగ బాధపడాల్సిన పనేం లేదు. మీ జాతక యోగంలో మేషరాశి ఫలితాల్లో చూసుకుంటే గురుదశ చాలా బలంగా కనబడుతుంది. గురుదశ చాలా బలంగా కనబడిన దాని వలన మీకు ఈ శని దోషాలు అనేది మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. కాబట్టి పని ఎక్కువ చేయాలి. మనం ఏ పని అనుకుంటున్నామో ఆ పని మనం దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి. మనం ఏ పని చేయకోకుండా సైలాన్స్గా కూర్చుంటే దానివల్ల ఇంకా రెట్టింపు ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చదువు, విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులందరికీ, చదువుకునే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి అవకాశం ఒకటి రాబోతుంది. మరి విద్యాదారులు కూడా చాలా వరకు ఈ నెలలో చాలా వరకు విద్య పరంగా చాలా అభివృద్ధిగా సాధించేసి పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకొని కొంచెం విదేశాలు అంటే బయట దేశాలు, ఫారెన్ దేశాలు, విదేశాలు, అమెరికా, లండన్, జర్మనీ లాంటిది పెద్ద దేశాలు వెళ్ళి అక్కడ విద్యారంగంలో కొంత పూర్తి చేసేసి అక్కడ కొంత వ్యాపార బిజినెస్లు కూడా అక్కడ కొంచెం పూర్తి చేసుకొని వచ్చే జాతకం ఇలా యోగంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమీ కనబడతలేదు. అన్ని విధానాలుగా మంచిగా, అభివృద్ధిగా, విజయవంతంగా కనబడుతుంది. మరి దాంతోపాటు రాజకీయ వాళ్ళకి, రాజకీయ నాయకులకి, రెండోది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, సినీ ఫీల్డ్కి, తర్వాత యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, తర్వాత సీరియల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో
కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే మీకు తెలియకోకుండా మీ మీద లేనిపోయిన మీ మీద కొన్ని రీమార్కులు కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన మీద ఏదో ఒక డిస్టర్బెంట్ అనేది వచ్చేసి అది ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఒక మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా కొన్ని పనులలో మనం మంచికి పోయినప్పుడు కూడా ఆటోమేటిక్గా కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతుంటాయి. మనం ఉదాహరణగా చూసుకుంటే మొన్న పుష్ప 2 దాంట్లో అనుకోకుండా వెళ్ళాడు. కాబట్టి అనుకోకుండా అక్కడ ఒక ఆమె మరణించింది. మరి ఆమె చనిపోవాలని పోలేదు కదా, ఒక మంచి గురించే వెళ్ళాడు. కాబట్టి అది ఎందువల్ల అయిపోయింది, ఒక మంచికి పోతే చెడు ఎదురైందంట. కాబట్టి అలాంటి కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ముందే మీ ప్లానింగ్ కానీ మీ పని కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. ఎక్కువగా దైవ బలం అనేది మీకు ఎక్కువగా పూజ అనేది చేయాలి. ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే అమ్మవారు శ్రీ లక్ష్మీదేవత అమ్మవారిని మీరు పూజించాలి. ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుగా అయితే మీకు ఎక్కడికి పోయినా కూడా మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది శాంతం అవుతుంది. కాబట్టి కంటిన్యూగా ఆదివారము అమ్మవారు దర్శనం చేయాలి, సోమవారము శివాలయానికి వెళ్ళాలి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుతోని మీరు పూజా విధానం అనేది మొదలు పెట్టుకోవాలి అక్కడ కార్యక్రమాన్ని. తర్వాత సోమవారం శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మృత్యుంజయ హోమం అనేది ఒకటి చేయించుకుంటే మీ మీద ఉండాల్సిన కర్మదోష నివారణ అనేది అన్ని శాంతం అయిపోతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యకి మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.